టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా మహాలక్ష్మి సమేత ఆది మహావిష్ణు ఆలయాలను దర్శించుకున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు. సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ప్రజలు ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్న సబ్ కలెక్టర్ నారాయణ. రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనలో సత్తా చాటిన అధ్యాపకులు రామకృష్ణ. వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన ర్యాలీలో పాల్గొని సూచించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తుగా సంక్రాంతి సంబరాలు. విద్యార్థి దశ నుండే సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలన్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం రంగవల్లులు అన్న కోటగిరి రామకృష్ణ. బి లాయలయ్యను విమర్శించడం తగదన్న మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముందల విమల వెంకటేశ్వర్లు. చౌటుపల్ పట్టణాల కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థలలో ముందస్తుగా భోగి సంక్రాంతి కనుమ వేడుకలు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి. నేటి యువతకు శ్రీకాంత్ లహరి దంపతులు ఆదర్శమన్న రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి సమేత మహావిష్ణువును కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం గుండా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ఆలయంలో శ్రీ మహాలక్ష్మి సమేత మహావిష్ణువును కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి ఆలయ పాలకవర్గం, స్థానికులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. 9వ వార్షికోత్సవ వేడుకలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణువును కన్నుల పండుగగా అలంకరించారు. స్వామివారి దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రవి, డివిజన్ సిఐలు జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. ముందుగా డిఎస్పీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రవి, డివిజన్ సిఐలు జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. ముందుగా డిఎస్పీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పోలీస్ సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యాలయం రికార్డ్స్, పరిసరాలు పరిశీలించి తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ గురించి సమీక్షించారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్పై నిఘా ఉంచాలి అని ఆదేశించారు. కేసులు, ఫిర్యాదులు పెండింగ్ ఉంచకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్లను, సర్కిల్ ఆఫీసుల పనితీరు పరిశీలించాలని డిఎస్పీకి సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ రవి, మునగాల సిఐలు రాజశేఖర్, వీర రాఘవులు, శ్రీను, రఘువీర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, డీసీఆర్బీ ఎస్ఐ యాకూబ్,
ఎస్పీ సిసి సందీప్, డిసిఆర్బి సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు 78 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు అయినందున పంపిణీ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల దయాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేతల్ల కొండల్, కాంగ్రెస్ నాయకులు మెల్లవాయి శేఖర్ రెడ్డి, దండిగా నరసింహ, సైదులు, దేవత్పల్లి, పాల వెంకటయ్య, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనకు 80 మంది కళ్యాణ వీళ్ళెవరు రాలేదు. మళ్ళా మన పెట్టలే తుమ్మలపల్లి వచ్చిందా? ఎస్సీలే నక్క రేణుక పసునూరు వచ్చిరా? లావణ్య పెద్దాపురం సత్తమ్మ, పెద్దాపురం సత్తమ్మ వచ్చిందా? ఎస్సీలే ఇంకా మలగిరి పల్లెటి నవీనం తిరుమలగిరి నాంపల్లి నువ్వు తీసుకున్నావు. సుజాత ఇంకోటి కోరే ఉంటుంది చిట్టంపాడమ్మా. ఎవరు? మల్లమ్మ చిట్టంపాడేనా? తీసుకోము. వడ్డేపల్లి మల్లమ్మ ఏరేనమ్మ? వడ్డేపల్లి. ఓకే. తిరుమలగిరి యాదమ్మ, తిరుమలగిరి అన్నేపాక రాలేదు. పస్నూరు ఎవరు? లావణ్య, ఆకారపు లావణ్య నువ్వేనమ్మా? నువ్వు బిడ్డవు. మీ తల్లి ఎప్పుడు? పస్నూరా మీది? మీ నాన్నేడి? లావణ్యకు ఉంది. మీ అమ్మకు లావణ్య. నీ పేరు కూడా లావణ్య? నేరేళ్లపల్లి రేణుక, నక్క రేణుక ఏది? రమ్మను ఇచ్చేస్తా. తిరుమలగిరి పల్లెకి ఫోటోలు పెద్ద పేపర్ ఒకటే 5 ఉంది. మరి అందరికి పోతే ఆ ఫోటోలు లేదా? సత్యం మళ్ళీ ఫోటోలు ఉంటాయి కదా టీవీలో వస్తున్నాయి. ఓకే కౌంటర్లో ఇచ్చేయండి. మిర్యాలగూడలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు శుక్రవారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ టై బ్యాడ్జీ బెల్టులు పంపిణీ చేసిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడారు.
మిర్యాలగూడలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు శుక్రవారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ టై బ్యాడ్జీలు బెల్టుల పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాన్ని కల్పిస్తుందని అన్నారు. కానీ దాతలు ముందుకొచ్చి పాఠశాలకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని చదువుకోవాలని, పాఠశాల విద్య కీలకమైందని, ఐక్యత కోసం టై బ్యాడ్జీ బెల్టులు సౌకర్యం కల్పించిన ప్రధానోపాధ్యాయుని అభినందించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులలో అన్ని రకాల అభివృద్ధి, క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. సహకరించిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హరిబాబు, ఎంఈఓ బాలునాయక్, 17వ వార్డు కౌన్సిలర్ రవినాయక్, కౌన్సిలర్ నర్సిరెడ్డి, ఏఏపీసీ చైర్మన్ భవానీ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కుర్ర కృష్ణక్రాంత్ నాయక్, ఉపాధ్యాయులు ఉపేందర్, ముంతాజ్ బేగం, తావూరాయ్, సంతోష్, అనిత, జ్యోతి, ధనలక్ష్మి, అశ్విని, స్పందన, వెంకటరమణారెడ్డి, బేబీ రాణి, వినోద, కాంతయ్య, కరుణాకర్, పద్మావతి, జానయ్య, లక్ష్మయ్య, జంగయ్య, స్వామి, మీనా, భవానీ, సీమ, నస్రీన్, ధనమ్మ, పేరయ్య, లక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. అరే అమ్మక్కయ్యరా. సార్ సో మన హెడ్ మాస్టర్ గారు అండ్ మ్యాథ్స్ టీచర్ గారు మనం 2-3 డేస్ నుంచి రెగ్యులర్గా ఆఫీస్లో వచ్చి కలుస్తున్నారు. మీరు రావాలి తప్పకుండా, ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, మీరు డెఫినెట్గా అటెండ్ అవ్వాలని రెగ్యులర్గా రిపీటెడ్గా రిమైండర్స్ ఇస్తే ఈరోజు మంచి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే అవకాశం నాకు వచ్చింది. మన ప్లాంటేషన్స్ కానీ చాలా నీట్గా అక్కడ ముందు అక్కడంతా చెత్త అంతా విసిరేస్తే అక్కడ గ్రౌండ్ నీట్గా లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఫెన్సింగ్ చేసి అక్కడ ప్లాంటేషన్స్ చేసిన చాలా వస్తుంది. సో ఇప్పుడు ఆ ఏరియా కూడా చాలా నీట్గా అవడం జరిగింది, చూస్తే కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఐ కంగ్రాచులేట్ హెడ్ మాస్టర్ గారు అండ్ ఆల్ ద డోనర్స్ అక్కడ ముఖ్యంగా చేశారు. ఇంకో మంచి విషయం ఏంటంటే మన స్కూల్లో ఏ లోపాలు ఉన్నా, ఏమైనా నీడ్ ఉన్నా కూడా అవి చాలా వరకు టీచర్సే వాళ్ళ ఓన్ కాంట్రిబ్యూషన్తో, వాళ్ళ ఓన్ చారిటీతో, వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్స్తో కూడా అది సాల్వ్ చేయాలని చూస్తే దట్ ఈస్ వెరీ గుడ్ స్టెప్. ఎందుకంటే మన టీచర్స్ ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్లీ అన్ని ప్రాబ్లమ్స్కి తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. సో మన వాకర్ అసోసియేషన్ కావచ్చు, లోకల్ కౌన్సిలర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా హెల్ప్ చేసి ఈ స్కూల్ని వాళ్ళ వేలో ముందు తీసుకెళ్ళాలని చూస్తున్నారు. అండ్ మెనీ మన ఇక్కడ స్టేజ్ మీద స్కూల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడ ఒకప్పుడు స్టూడెంట్సే కాబట్టి వాళ్ళకి కూడా ఈ స్కూల్తో కనెక్షన్ ఉంటుంది. అందరూ కూడా వారు డెఫినెట్గా ప్లే చేస్తారు. ఇప్పుడు మీరు నాకు 2 సమస్యలు చెప్పారు. ఫస్ట్ పెయింటింగ్ సంబంధించి, అండ్ నెక్స్ట్ రోడ్ దగ్గర కొంచెం ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల స్ట్రీట్ వెండర్స్ కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తానని చెప్పారు. డెఫినెట్లీ బోత్ ఇష్యూస్ నేను డెఫినెట్గా ఐ విల్ ట్రై టు అడ్రస్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో టైబ్యాంకు దాత మా సత్యమని
మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన గురువారం అట్టహాసంగా ముగిసింది. అయితే బీఈడీ కళాశాలల విభాగంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 16 కళాశాలలు టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్ ప్రదర్శన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ఇన్స్పైరర్ అవార్డుల ప్రదర్శన గురువారం అట్టహాసంగా ముగిసింది. అయితే బీఈడీ కళాశాల విభాగంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 16 కళాశాలల టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్ టీఎల్ఎం ప్రదర్శన చేశారు. కాగా రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతిని మన నల్గొండ జిల్లా కేంద్రంలోని చెర్లపల్లిలో గల డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గైడ్స్ టీచర్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బొడ్డుపల్లి రామకృష్ణ, ఛాత్రో ఉపాధ్యాయులు పి అన్నమ్మ, ఎస్ మోనికలు ప్రదర్శించిన లో కాస్ట్ బిఎల్ఎం విత్ వర్కింగ్ మోడల్ టీఎల్ఎం ప్రదర్శనతో కైవసం చేసుకున్నారు. వీరికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, జిల్లా ఎస్పీ జానకి, జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రసాద్, డిఈఓ ప్రవీణ్ కుమార్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ ఇతర అధికారుల చేతుల మీదుగా బహుమతులను ప్రశంసా పత్రాలు అందజేశారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన డివిఎం కళాశాల వైస్ ప్రిన్సిపల్ బొడ్డుపల్లి రామకృష్ణ, ఛాత్రో ఉపాధ్యాయులు మోనికా అన్నమ్మలను నల్గొండ నుండి మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుసేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వల రవిలు శాల్వలతో సత్కరించి బహుమతి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి గంగాధర్రావు, బి నారాయణరెడ్డి, సీనియర్ అధ్యాపకులు ఆర్ సత్యనారాయణ, ఏ సరిత, ఎం రవి, డివిఎం విద్యా సంస్థల సూపరింటెండెంట్ శ్రీధర్ ఆచారి, కార్యాలయ సిబ్బంది విజయలక్ష్మి, పి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శిరస్నానం ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఈ ర్యాలీని గవర్నమెంట్ మెడికల్ కళాశాల కూడలి ఎన్టీఆర్ పార్క్ దగ్గర బైక్ ర్యాలీని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయాలలో విలువైన నిండు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న వారు నిండు ప్రాణాలను కోల్పోతుండగా వారి కుటుంబాలకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్న చిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగల్చవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేస్తున్నప్పటికీ ఎవరికి వారు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్ళెం వేయవచ్చని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ సూర్యాపేట 2 వీలర్స్ అసోసియేషన్ వారు అందజేసిన హెల్మెట్లు కలెక్టర్ అందజేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందించారు.
అనంతరం ర్యాలీ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఆర్టీఓ సురేష్ రెడ్డి, డిఎస్పీ రవి, రూరల్ సిఐ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయక్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎస్ జయప్రకాష్ రెడ్డి, ఏ ఆదిత్య, ఏఎంవిఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఓకే అన్న కొంచెం వెనక్కి రండి అన్న, కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. ఏ రామరావు తొందర పట్రి సార్, ఒక్క నిమిషం. జరిగినప్పుడు మేము చేస్తావి ఎలిమెంట్ సీట్ బెల్టులు. మాట్లాడవలసిగా కోరుతున్నాను. డాక్టర్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ హెల్మెట్ ర్యాలీ ప్రాముఖ్యం మీకు చాట్ చెప్పాలని వచ్చినందుకు కలెక్టర్ గారికి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ధన్యవాదాలు సార్. అలాగే అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, నా కొలీగ్స్ అందరికీ కూడా, అండ్ ముఖ్యంగా ఇటు ర్యాలీకి ఇంత పొద్దున మీరు చెప్పంగానే వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన కొలీగ్స్ అందరికీ మరియు సూర్యాపేట జిల్లా వాహనదారులందరికీ, ఇక్కడ వచ్చిన వారికి పేరు పేరున ప్రెస్ మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ దయచేసి అండి, ఇప్పుడు హెల్మెట్లు ఇక్కడ లేని వాళ్ళకు కూడా సార్ కొందరికి హెల్మెట్ ఇస్తూ ఉన్నారు, బైక్ మీద ఉన్న వాళ్ళకే హెల్మెట్ ఇస్తారు. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం మీరు అంతా గ్రహించి కూడా వీటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక వాలంటీర్గా మీరు అవతరించి సూర్యాపేటలో హెల్మెట్ లేకుండా ఒక్క వాహనదారు కూడా కనిపించకుండా చేస్తారనేది ఉద్దేశం. ఇప్పుడు సార్ మంచి ఉద్దేశంతో మీకు ఏదైతే హెల్మెట్ డొనేట్ చేస్తూ ఉన్నారో మీరు ఆ హెల్మెట్ను ధరించే తిరుగుతారని మేము ఉద్దేశిస్తున్నాం. అండ్ మీ వారు, మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా హెల్మెట్ లేకుండా ఎవరు సూర్యాపేటలో కనిపించొద్దని మా యొక్క మనవి. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. అడిషనల్ ఎస్పీ గారికి, అదేవిధంగా ఈ బైక్ ర్యాలీ ఆర్గనైజర్ గవర్నమెంట్లో పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ అంతా చేస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సురేష్ రెడ్డి గారికి, ఇతర అధికారులకి, అదేవిధంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ రోడ్ సేఫ్టీ సంబంధించిన అంశాల గురించి సూర్యాపేట జిల్లాలో కూడా ప్రజలకి అవగాహన కల్పించాలన్న ఉద్దేశం ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా చాలామంది హెల్మెట్లు వేసుకోకుండా, లేదంటే బైక్ మీద వెళ్ళినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ, లేదంటే కొన్నిసారి ఇద్దరు కాకుండా ముగ్గురు నలుగురు ఒక బైక్ మీద పోయే కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అది వారికే ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళకి కొంత ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ అంశాలు ప్రత్యేకంగా ప్రజల వరకు తీసుకోవాలి. వాళ్ళు ఆ అంశాలు గమనించి ప్రత్యేకంగా బైక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ, 4-wheeler డ్రైవ్ చేసినప్పుడు కానీ ఈ రూల్స్ కానీ ఇతర ఆదేశాలు పాటించాలని వారికి మోటివేట్ చేయడానికి బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది.
జాగ్రత్త అండి ప్రయాణం నిదానమే ప్రధానమని మాట మరవవద్దు హెల్మెట్ సీటు బెల్ట్ లేని డ్రైవింగ్ చేయొద్దు హెల్మెట్ సీటు బెల్ట్ లేని డ్రైవింగ్ చేయొద్దు రహదారి భద్రత నియమాలు పాటించు భయమనేది లేకుండా నీవు ప్రయాణించు భయమనేది లేకుండా నీవు ప్రయాణించు భయమనేది లేకుండా నీవు ప్రయాణించు. శుక్రవారం మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. చిన్నారులు హరిదాసు వేషధారణలతో కీర్తనలతో అలరించారు. విద్యార్థులతోటి పేపర్ కైట్ తయారు చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడారు. శుక్రవారం మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. చిన్నారులు హరిదాసు వేషధారణలతో కీర్తనతో అలరించారు. విద్యార్థులతోటి పేపర్ కైట్స్ తయారు చేయించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరాం మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో క్రాంతిని నింపాలని, విద్యార్థులు కొత్త ఉత్సాహంతో లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని, విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చైనా మాంజాను వాడరాదని, సామాన్య ప్రజానీకానికి ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని, ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం కాకుండా విద్యార్థులు పేపర్ కైట్లు తయారు చేసుకుని ఎగరవేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సికిందర్, ఫరంగి, వెంకటయ్య, కొండ శ్రీనివాస్, మంజులత, స్వరూపరాణి, మీనా, అమీనా, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు రెండు పాఠశాలల విద్యార్థులకు గౌరవ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ గారికి మన ఉపాధ్యాయ బృందానికి అలాగే ప్రియమైన విద్యార్థులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన దామర భీమనపల్లి పాఠశాల తరఫున అందరికీ హ్యాపీ సంక్రాంతి. శుక్రవారం గాంధీజీ విద్యా సంస్థలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. శుక్రవారం గాంధీజీ విద్యా సంస్థలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంటుందని ఆయన అన్నారు. మారుమూల గ్రామీణ స్థాయిలో జీవనం గడిపే వారికి కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో నాంపల్లి, చండూరు మండలాల్లో గాంధీజీ విద్యా సంస్థలను నెలకొల్పడం జరిగిందని, మా విద్యా సంస్థలలో అతి తక్కువ ఫీజుతో పాటు నాణ్యమైన విద్య కూడా అందిస్తామని అన్నారు. గాంధీజీ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరాలని దృఢ సంకల్పంతో గాంధీజీ విద్యా సంస్థలలో విద్యనందిస్తున్నామని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయని, రైతు కష్టం తెలిసిన వారిగా రాయితీతో కూడిన ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తనకు డబ్బులే ముఖ్యం కాదని, విద్యార్థుల భవిష్యత్తుతో పాటు వారు సాధించే ఘన విజయాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తానని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, రామేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నువ్వులు కూడా వేస్తారు. రేగు పండ్లతో పాటు నువ్వులు కూడా వాటర్లో వేస్తారు. ఆ వాటర్తో మనం తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది మనకు అని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా మనకి స్నానం చేయిస్తున్నారు. మీరందరూ కూడా ఆ విధంగా స్నానం చేయాలి. ఈ 3 రోజులు పండుగ జరిగేటటువంటి 3 రోజులు మీరందరూ కూడా మంచి రేగు పండ్ల ఆ వాటర్లో వేసి ఆ వాటర్తో మీరు స్నానం చేయండి, చాలా చక్కగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్ని రకాల మిళితమైందే ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ మీరు అందరూ కూడా బాగా జరుపుకోవాలి. అర్థమవుతుందా? మీరంతా కూడా మంచిగా జరుపుకోండి. మీకు అందరు కూడా మంచి జరగాలి, మీ తల్లిదండ్రులందరూ కూడా మంచి జరగాలి. మనకు పంటలు ఎందుకంటే మన స్కూల్లో 80% ఎక్కువ వ్యవసాయదారుల కుటుంబాలు. మీ అందరి ఇళ్లలో మీ తల్లిదండ్రులందరూ కూడా మీకు వ్యవసాయం బాగా బండి. గాంధీజీ విద్యా సంస్థలు అంటేనే విద్యతో పాటు సెలబ్రేషన్స్, ఏ అకేషన్ ఉన్న సెలబ్రేషన్స్ కూడా పెట్టిన పేరు. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థలో చాలా సంబరంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిపైన ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడదాము. నమస్కారం సార్. నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం ప్రతి పండుగను చాలా పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం కోసం మన సంస్కృతి, మన నాగరికత, సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి పండుగను ఏ విధంగా జరుపుకోవాలని చెప్పేసి పండుగ ముందు రోజుల్లో మన గాంధీజీ విద్యా సంస్థల్లో చాలా అంగరంగ వైభవంగా చేయడం అనేది జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా మంచి కొత్త దుస్తులను ధరించి వాళ్ళు ఇంటి వద్ద ఏ విధంగా అయితే పండుగలను జరుపుకుంటారో ఆ వాతావరణంలో ఈరోజు మా గాంధీజీ విద్యా సంస్థలో పండుగలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు రేపు 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి ఈరోజు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని గాంధీజీ విద్యా సంస్థల్లో నిర్వహించుకోవడానికి జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో ఈరోజు పండుగ యొక్క 3 రోజుల విశిష్టతను విద్యార్థులకు తెలియజేశాము. మనము భోగి మంటలు ఏ విధంగా జరుపుకుంటారు, అదేవిధంగా మకర సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు ఏ విధంగా జరుపుకుంటారు విద్యార్థులందరూ కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళకు భోగి పంటలు, మరి డూడు బసవన్నలు, హరిదాసులు ఇవన్నీ వేషధారులతో చాలా చక్కగా విద్యార్థులందరూ కూడా తమ తమ పాత్రలు పోషిస్తూ పండుగ యొక్క నిగూఢమైనటువంటి అర్థాన్ని మొత్తం కూడా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మరి ఇటువంటి మొత్తం టోటల్గా పండుగల గురించి మా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను తయారు చేయడము, పండుగను జరుపుకునే విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడము, ఆ విద్యార్థులతో పండుగ జరుపుకునే విధానాన్ని మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకు చూపిస్తూ చాలా చక్కని వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవడం అనేది జరిగింది. సరే, అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద విద్యా సంస్థ నెలకొల్పి అంటే విద్యను కూడా పరిచయం చేస్తున్నట్టుగా ప్రతి ఇక్కడ ఏ కార్యక్రమంలో చూసినా కూడా అనేక కార్యక్రమాల్లో మీరు ముందుంటున్నారు. అదేవిధంగా ఈ సందర్భంలో మనం చూసినట్టయితే విద్యను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఈ కార్యక్రమం కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తారు. మీరు ఈ రకమైన ఆలోచన కలగడానికి ఇంకొక కారణం ఏమైనా ఉంటుందా? మనము డబ్బులు సంపాదించాలంటే పట్టణ ప్రాంతాలకు పోయి కార్పొరేట్ స్థాయిలో విద్యా సంస్థలని పెట్టేసి డబ్బులు సంపాదించవచ్చు. కానీ నాకు చిన్నప్పటి నుండి ఒక పేద కుటుంబంలో నుండి రావడం జరిగింది. ఒక చిన్న పాఠశాలలో చదువుకున్నాము. కాబట్టి మరి కార్పొరేట్ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాలకు ఎందుకు రాకూడదు? మన కార్పొరేట్ స్థాయిలో మనమే విద్యను అందించాలి, ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. రాబోయే తరం మొత్తం కూడా ఒక మంచి విద్యార్థులను తయారు చేసి మంచి పౌరుల్ని దేశానికి అందించాలి. అది గ్రామీణ ప్రాంతంలో చేస్తే పేరు ప్రతిష్టలు ఉంటాయి, పట్టణ ప్రాంతాల్లో చేస్తే మనకు పేరు ప్రతిష్టలు ఉండవన్న ఉద్దేశంతో ఈరోజు అటు చండూరులోను ఇటు నాంపల్లిలోను మరి కోట్ల రూపాయలు పెట్టేసి పెద్ద పెద్ద విద్యా సంస్థలు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజులకు ఈరోజు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నాం. మా ఉద్దేశం ఒకటే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకు విద్యార్థులు అనేవారు చాలా చక్కగా చదువుకుంటారు. వీళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చూడాలనే మా ఉద్దేశంతోనే ఈ సంస్థలు స్థాపించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగానే విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని మేము కూడా సత్యనేష్ ద్వారా కోరుకుంటాం. కోటి స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్యనేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో వాసవి క్లబ్ కేసీజీఎఫ్ నల్గొండ, వాసవి క్లబ్ స్ఫూర్తి నల్గొండ ఆధ్వర్యంలో శుక్రవారం రంగవల్లుల పోటీలు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ పిఆర్ఓ రామకృష్ణ మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో వాసవి క్లబ్ కేసీజీఎఫ్ నల్గొండ, వాసవి క్లబ్ స్ఫూర్తి నల్గొండ ఆధ్వర్యంలో శుక్రవారం రంగవల్లుల పోటీలు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ పిఆర్ఓ రామకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతిలో భాగమైన రంగవల్లులు మారుతున్న పరిస్థితులలో కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాలలో అపార్ట్మెంట్ల సంస్కృతి పెరిగిపోయి ఇంటి ముందు ముగ్గులు కనిపించడం లేదని, దీనివల్ల భావితరాలకు మన సంస్కృతిని తెలియజేయకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే ప్రస్తుతం ఇంటి ముందు రంగవల్లులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మన భావితరాలకు ముగ్గుల ఆవశ్యకతను, సంస్కృతిని తెలియజేయాలని లక్ష్యంతోనే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించామన్నారు. పోటీల నిర్వహణ ద్వారా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూనే విద్యార్థినులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే అద్భుత అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ రంగవల్లుల పోటీల కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అధికారులు ఎల్వి కుమార్, డిస్టిక్ బి 104A వైస్ గవర్నర్లు సతీష్ కుమార్, తాళ్లపల్లి రాము, వాసవి క్లబ్ డిస్టిక్ ఇన్ఛార్జ్ నూనె కిషోర్ కుమార్, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ అధ్యక్షుడు నల్గొండ సంతోష్, స్ఫూర్తి క్లబ్ అధ్యక్షురాలు నల్గొండ సుమలత, సభ్యురాలు మిర్యాల మనోహర్, తేలుకుంట్ల వీరయ్య, బండారు సురేష్, రీజియానా చైర్మన్ రమాదేవి, నాంపల్లి భాగ్య, మంచుకొండ విజయలక్ష్మి, గుండా రమేష్ బాబు, భవానీ, రూపాల భద్రాద్రిరాములు, లకుమారపు శ్రీనివాస్, గుబ్బ లీలారాణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఏదైతే నల్గొండ పట్టణంలో సుధారాణి గారు ప్రిన్సిపల్గా ఉన్నారో ఆ కాలేజీలో మాకు సంక్రాంతి శోభ ఉట్టిపడడానికి, సంక్రాంతి పండుగ వాతావరణం పంచుకోవడానికి మేము రంగవల్లులు, మెహందీ ఏర్పాటు చేస్తామని కోరగానే పర్మిషన్ ఇచ్చిన సుధారాణి గారి ప్రిన్సిపల్ గారికి ముందుగా వాసవి క్లబ్స్ ఇంట్రెస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ రంగవల్లుల కార్యక్రమంలో సుమారుగా 100 మంది ముగ్గుల కార్యక్రమం అయితేనేమి, మెహందీ కార్యక్రమంలో ఇంకా కొంతమంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రధానంగా మన పండుగ వాతావరణాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు చెప్పడానికైతేనేమి, వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికైతేనేమి ఈ రంగవల్లులు మంచిగా ఉపయోగపడతాయని చెప్పని మనవి చేస్తూ, సుధారాణి గారి ప్రిన్సిపల్గా ఈ కాలేజీ అత్యున్నత స్థానాన్ని తీసుకెళ్తా ఉంది. చూస్తూ ఉన్నాం, నిజంగా 1140 మంది స్ట్రెంత్ను కంట్రోల్ చేస్తూ వాళ్ళందరినీ ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతోటి చక్కగా వారికి విద్యను బోధిస్తున్న సుధారాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్స్ నుంచి ఈరోజు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ క్లబ్బులు కేసీజీఎఫ్ స్ఫూర్తి, కేసీజీఎఫ్ స్ఫూర్తి ఒకటి, కేసీఎఫ్ 2 క్లబ్బుల నుంచి ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను బాలికలు మంచిగా సద్వినియోగం చేసుకొని అందరు రంగురంగుల రంగవల్లికలు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మెహందీ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. వీరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ క్లబ్ ప్రెసిడెంట్లైన నల్లగొండ సంతోష్ మరియు సుమలత గారు స్పాన్సర్ చేయడం జరిగింది. అందరికీ, పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అప్పుడే సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి 15-16 తేదీల్లో అయితే మా కళాశాలలో 10వ తేదీ నాడే సంక్రాంతి వచ్చేసింది. అలాగే మెహందీ పోటీలు, సంక్రాంతి పోటీలు
వాస్పిక్ క్లబ్ కేసీజీఎఫ్ నల్గొండ ప్రెసిడెంట్ సంతోష్ గారు మరియు సుమలత మేడం గారు జెసి వీళ్ళ ఆధ్వర్యంలో కళాశాలలో ముగ్గుల పోటీలు మరియు మెహందీ పోటీలు చాలా ఘనంగా నిర్వహించారు. మా విద్యార్థినులందరూ కూడా ఈ గొప్ప సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉన్నందుకు, మా కళాశాలలో నిర్వహిస్తున్నందుకు వాళ్ళంతా మనస వాచ కర్మన వాస్పిక్ క్లబ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముగ్గు అంటేనే ఒక గొప్ప సంస్కృతి, ఒక గొప్ప సంప్రదాయం, భారతీయత ఇవన్నీ కలిస్తేనే ముగ్గు. ఇలాంటి ముగ్గు సంప్రదాయాన్ని, మెహందీ సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న వాస్పిక్ క్లబ్ వాళ్ళకి మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మరి ఇందాక ముగ్గు యొక్క పొందవచ్చు, ఉన్నతమైన ఉద్యోగాలు పొందవచ్చు. మరి ఈ యొక్క కాలేజీ ప్రిన్సిపల్ సుధారాణి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా వాసవి కలుపుతారు ధన్యవాదాలు. కలర్ లేదు అమరేశ్వరి ఎక్స్ట్రా ఉన్న వాళ్ళందరూ పక్కన కూర్చోబెట్టమ్మా. భారతదేశ ఆడపడుచులారా, హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి కళాశాలలో మాకు అవకాశం కల్పించినటువంటి సుధారాణి మేడం గారికి, అదేవిధంగా ప్రభుత్వ బాలికా జూనియర్ కళాశాల గత 2 రోజులుగా బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ను విమర్శించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గొంగడి సునీత మహేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణ సరికాదని మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముందల విమల వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముందల విమల వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డిలు మాట్లాడుతూ గత 2 రోజులుగా బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ను విమర్శించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు గొంగడి సునీత మహేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణ సరికాదన్నారు. కరోనా సమయంలో ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఆదుకున్నాడని, తను సంపాదించిన సొంత నిధులతో 10 మందికి సాయం చేసిన వ్యక్తి అని అన్నారు. మరి ఎవరికి కుంభకోణాలు ఉన్నాయో వారికే తెలుస్తుందని పరిశీలించుకోవాలని అన్నారు. 150 డాక్యుమెంట్ల తయారీ చేసే దాంట్లో ఆధారాలు కాంగ్రెస్ నాయకుల పేర్లు లేవని, ఐలయ్య గాని ఐలయ్య అంశాల పేర్లు గాని ఆ 150 డాక్యుమెంట్లో లేవని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ లింగాల భిక్షం, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యాప కృష్ణారెడ్డి, ఇమ్మిడి దశరథ, కుర్ర నరేష్, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వివాదం మీద ఎలాంటి సంబంధం లేదు. వచ్చిన ఆరోపణలు ఐదనే ఎప్పుడు 10 జరిగిన అభివృద్ధిని సంవత్సరంలోపు అభివృద్ధి చేస్తూ ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతున్నారు కాబట్టి వారి మీద ఈర్ష్యతో ఓర్వలేక వారు ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద దాన్ని తీవ్రతతో ఖండిస్తున్నాను. అలాగే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారు చేసిన సేవకు ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే గారు వారిని విమర్శిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని చూసిన మా యొక్క ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి మీద మాజీ ఎమ్మెల్యే గారు సునీతమ్మ గారు ఆరోపణలు చేసినట్టుగా భూదందాల బీర్ల ఐలయ్య అక్రమాలు చేస్తుందని ఒక ఆరోపణ చేసింది. దాని మీద కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేమందరం దేనికైనా నిజాయితీగా ఉండడానికి మా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణతో ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు కూడా క్రమశిక్షణతో ఉంటాడు. ఎమ్మెల్యే గారి గురించి మీ అందరికి పత్రికా మిత్రులు తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా
ఆయనకు ఉన్న ఆస్తులలో ఇంతో అంతో రియల్ ఎస్టేట్ చేసుకొని ప్రతి ఊర్లలో వాటర్ ప్లాంట్ పెట్టి చనిపోయిన వారికి కానీ పెళ్లి చేసుకున్న వారికి కానీ ఎంతో అంతో ఆర్థిక సాయం చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉంటుండు. ఆయనే గెలిచినప్పటికి కూడా అప్పటి నుంచి కూడా నిరంతరము 24 గంటలు ప్రజలతోటే సేవ చేస్తున్నారని మీ అందరూ పత్రికా రిపోర్టర్లు చూస్తున్నారు. దానికి ఆమె అట్లా మాట్లాడము పద్ధతి కాదు. భూదందా బీర్లైలే అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు మాట్లాడిన దానికి వాపస్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఏ స్థాయి నుంచి వచ్చినో గమనించుకోవాలి. గతంలో ఎమ్మెల్యే కాకముందు మీరు ఎక్కడున్నారు, ఇవాళ మీకు కూడా భూములు ఉన్నాయి. ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత సంపాదించుకుంటారు, అవన్నీ మేము మిమ్మల్ని అనకముందుకే మీరు జాగ్రత్త పడి నోరు అదుపులో పెట్టుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి కూడా వీలైన గారు ఎవరినో బెదిరించి 150 డాక్యుమెంట్ చేసి తెలంగాణ అన్నారు. ఇక్కడ ఇవన్నీ మీకు చూపించడానికి తీసుకొచ్చిన ఈ 150 డాక్యుమెంట్లు వీలైనకు సమ్మతం ఉన్నా, వీలైన అంచనాలు ఎవరో ఒకరు ఉన్నా దానికి ఎలాంటి సంబంధం వీలైన గారికి ఉన్నట్టు సుందర మేడం గారికి ఒక 10 రోజులు టైం ఇస్తున్నాం. 10 రోజుల ఆధారాలతో తీసుకొచ్చి చర్చ ముందుకు వస్తే మా ఎమ్మెల్యే గారిని మేమే రాజీనామా చేస్తాం సిద్ధం. ఇంకో మాట, గ్లోబల్ హైదరాబాద్ చేస్తున్నాం మా నాయకుడు కేటీఆర్ అని మాట్లాడారు. మరి గ్లోబల్ చేసినా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినో కేటీఆర్ గురించి మాట్లాడితే ఇక్కడ భూమి ఒకరి పేరు మీద ఉంటుంది, చేయించుకున్న వాళ్ళు ఒకరు. ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి దగ్గర మనిషి ఎవరైనా ఉండి చేయించారు అనేది ఒక ఊహా మాత్రంతో ఇతన్ని ఎలా బలహీనపరచాలనే దాంతో ఈ కార్యక్రమం చేపట్టిండ్రు. దానికి నిన్న మొన్న కూడా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పుంకనాలుగా వారి మీద ఏదైతే మీరు చేసే అభియోగాలు ఉంటే చేయొచ్చు, మేమేం దాన్ని వెంటనే ఖండించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మీరు నిరూపించాలి. కాకపోతే ఈ రోజు వరకు కూడా ఆయన ఏదైతే బిజినెస్ చేసుకుంటూ 4 రూపాయలు సంపాదించిండో ఆ 4 రూపాయల నుంచి 1 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినోడే కానీ ప్రజల దగ్గర నుంచి ప్రజల సొమ్ము తీసుకున్నాడనే పేరు ఆయనకు ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు. ఇక ముందు కూడా ఆయన జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే మేము దేనికైనా సిద్ధం. ఆయన ఒకవేళ ఈ తప్పు చేసిండు అని మీరు కనుక నిరూపిస్తే ఐలన్న గారు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రాజకీయాన్ని తప్పుకుంటాడు అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఒకవేళ నిరూపణ చేయకపోతే మీరు తప్పుకుంటారా అని మిమ్మల్ని కోరుతున్నా. ఎవరినైనా ఏ రాజకీయ నాయకున్నాను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇది నిరూపణ చేయండి. మా ఐలన్న గారు రిజైన్ చేస్తాడు, రాజకీయాలను తప్పుకుంటాడు. మరి నిరూపణ చేయకపోతే మీరు అన్న వాళ్ళందరూ రిజైన్ చేయాలి, రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఇది ఒక్కటే, ఇంతకంటే ఎక్కువ ఛాలెంజ్ అవసరం లేదు. కనుక దయచేసి నిస్వార్థంగా సేవ చేసే అటువంటి ఒక బీసీ నాయకుని అందదొక్కాలనే ప్రయత్నం చేయకండి. నేను మరీ కోరుతా ఉన్నా. ఇంకొకసారి ఇలాంటి జరిగితే మాత్రం సహించలేదు. దీనికి తగిన రీతిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని మనం చేసుకుంటున్నాం. భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా ముందస్తుగా చౌటుపల్ పట్టణాల కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల పాల్గొని మాట్లాడారు. భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా ముందస్తుగా చౌటుపల్ పట్టణాల కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల పాల్గొని మాట్లాడుతూ, మనం జరుపుకునే ప్రతి పండుగ ప్రకృతితో మమేకమై ఉంటుందని, ఈ పండుగ సంక్రమణం అనగా మార్పు ప్రకృతితో జరుగుతున్నందున ఈ మార్పును మనం ఆహ్లాదకరంగా అనుభవించాలని అన్నారు. ఈ చలికాలంలో శరీర ఉష్ణోగ్రత పెంచడానికి భోగి మంటలు, ఆటపాటలు ఉష్ణాన్ని ఉద్భవించగలిగే నువ్వులు, బెల్లం ఆరగించడం జరుగుతుందన్నారు. చిన్నపిల్లలకు భోగి పళ్ళు, నువ్వులు, పూలు, బియ్యం, చెరుకు పరిచయం చేయడానికి వారి తలపై పోస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్ నగర ప్రథమ పౌరుడు వెంటడి రాజు, గాంధీ గ్లోబల్ ట్రస్ట్ మండల అధ్యక్షురాలు సంధ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు అధ్యక్షులుగా ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షులు కొండరాజ్ వెంకటేశ్వరరాజులు మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షులు కొండరాజ్ వెంకటేశ్వరరాజులు మీడియాతో మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని భూమి విషయంలో ఎమ్మెల్యేకు గాని వారి అనుచరులకు గాని ఎలాంటి సంబంధం లేదని, 150 డాక్యుమెంట్లలో బీర్ల ఐలయ్య సంబంధించిన వారికి ఉన్నాయని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. బీర్ల ఐలయ్య నుండి నీళ్ల ఐలయ్యగా పేరు తెచ్చుకొని నియోజకవర్గంలో చెరువులు నింపుతూ రైతులకు అండగా నిలుస్తుంటే సునీత మహేందర్ రెడ్డి ఓర్వలేక ఈ భూ వివాదాన్ని ఐలయ్యకి రుద్దుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుత్తా శమంతరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎగ్గిడి యాదగిరి, కట్టెగొమ్మల విద్యాసాగర్ రెడ్డి, బీజాని భాస్కర్, ఎండి జైనుద్దీన్, కూల నరసింహులు, ముదికొండ శ్రీకాంత్, జట్టా సిద్ధులు, మన్నె సంతోష్, దూడల రాజు, పాము అనిత, నరేందర్ రెడ్డి, సురేష్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఒక రిజిస్ట్రేషన్ పేరుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి ఆరోపణలు చేసేటప్పుడు మీరు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు, ఎమ్మెల్యే చేసినారు, మీ కార్యకర్తలు ఎన్ని చేశారనేది మేము నిరూపణ చేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్ కానీ కబ్జాలు చేసి మాత్రం మేము చూస్తాం. మా కాంగ్రెస్ కార్యకర్తలు 1 సంవత్సరం లోపల ఒక్కరు కూడా ఏలుబెట్టి చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇలాంటి చేస్తే మాత్రం ఇంకోసారి మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద కూడా తిరగనే మిమ్మల్ని జనాలతోనే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖబర్దారని చెప్తున్నాం. మీరు ఎమ్మెల్యేగా ఉండి ఇంట్లో కూర్చున్నారు, మాస్క్ పెట్టుకొని తల దాచుకొని ఇంట్లో కూర్చున్నారు. కానీ ప్రజలకు, ఆలేరు ప్రజలకు నేనున్నా అంటూ ధైర్యం ఇస్తూ ప్రజల వెన్నంటే ఉండి వాళ్ళు తిండి లేక, వైద్యం లేక వాళ్ళు తల్లడిల్లుతున్న సమయంలో నేనున్నా అంటూ మనోధైర్యం నింపి ప్రజలకు సరైన సదుపాయాలు కల్పిస్తూ, వైద్య సదుపాయాలు కల్పిస్తూ, అంబులెన్సులు ఏర్పాటు చేసి అనేక మంది ప్రాణాలు కాపాడిన ఆపద్ బాంధవుడు మన ప్రియతమ నేత బీర్ల ఐలన్న గారు. అలాంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నియోజకవర్గ మీరు అమ్మ సునీతమ్మ తస్మాత్ జాగ్రత్త. మీరు నియోజకవర్గ అభివృద్ధికి కానీ అభివృద్ధిలో భాగంగా మీరు మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాము. కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాత్రం మరోసారి చేయకండి. మాజీ ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆలేరు నియోజకవర్గ సుజలదాత, భగీరథుడు ఆయన బీర్ల ఐలయ్య గారిపై కొన్ని అబండాలు వేయడం జరిగింది. మా ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎన్ని భూములు, ఎన్ని నియోజకవర్గంలో ఎన్ని అక్రమాలు చేసిర్రో ప్రతి ఒక్క ఆలేరు ప్రజలకు తెలిసే మీకు 50,000 బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా నీకు బుద్ధి రాలే. ఈరోజు అక్కడ కొలనపాకలో 472, 473 సర్వే నంబర్లో 7 ఎకరాల 27 గుంటల భూమి ఐలయ్య గారు కబ్జా చేశారనేది ఒక అవాస్తవాన్ని మాట్లాడుతున్నాం. అది మత్తి ఉండి మాట్లాడతలేదా ఆమె అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే జంగయ్య యాదవ్ అనే పేరు మీద 1 సెంటు భూమి కూడా లేదు. వాళ్ళు నాల కన్వెన్షన్ చేసిరు అంటున్నావు. ఆ వ్యక్తి మీద అసలు భూమి లేనప్పుడు ఆయన నాల కన్వెన్షన్ ఒక్క రోజులో ఎట్లా చెప్పించిండు? ఒకవేళ నిజంగా ఐలయ్య గారు కానీ ఐలయ్య గారికి సంబంధించిన వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తే మేమే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలుగా చెప్తున్నాం, మేమే ఐలయ్య గారితో తిరగనికి కూడా మేము వెంబడి ఉండం. ఎందుకంటే ఐలయ్య గారు అలాంటి వ్యక్తి కాదు. ఐలయ్య గారు గత 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో
ఎంతోమందికి సాయం చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఈరోజు ఐలయ్య గారు. కేవలం ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో ఆయనకు వస్తున్న ఆదరణ, నీళ్లు తీసుకొస్తున్న తరుణంలో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఏదో నెలకొక్కసారి గూట్లకి వెళ్ళి ఏదో నక్క గడ్డిలో దాచుకొని ఏదో దొరకంగానే ఇట్లా కొట్టిపోయినట్టు బయటకు వచ్చి ఏదో ఒక మాట చెప్పి మళ్ళీ నెల 2 నెలలు పోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి మాజీ ఎమ్మెల్యే గారిది ఉంది. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇంకోసారి ఇలాంటిది ఏమైనా కానీ ఇలాంటి అబండాలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు తీసుకురండి. ఆధారాలు తీసుకొస్తే మీరు కాదు మేమే అడుగుతాము. మా కార్యకర్తలు బదనామవుతారు ఏందని అడిగే పరిస్థితి మాకు ఉంటుంది. కాబట్టి చెప్తున్నాం, ఇంకోసారి ఇలాంటి చౌకబారైన మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ భూమికి కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఇంకోటి ఇక్కడ మీరు కావాలంటే విలేకరులకు ఇప్పుడు అందరికి కాపీ ఇస్తాము. 150 డాక్యుమెంట్లు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ 150 మంది డాక్యుమెంట్లలో ఏ ఒక్క బీర్లా ఐలయ్య గారి చుట్టం కానీ కులం కానీ పార్టీ కార్యకర్త కానీ ఎవరిదన్నా పేరు ఉంటే మీరు ఎక్కడికి పిలిచినా అక్కడికి వచ్చి మేము క్షమాపణ కోరుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీకు కూడా ప్రతి ఒక్క విలేకరికి మేము ఈ కాగితాలు కూడా మీరు తేలుకుంట్ల శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో స్వచ్ఛంద రక్తదానం, లహరి అవయవదానం ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేశారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తేలుకుంట్ల శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో స్వచ్ఛంద రక్తదానం, లహరి అవయవదానం ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేశారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ సూచనతో రెడ్ క్రాస్ సంస్థ వివిధ సామాజిక సేవా కార్యక్రమం చేస్తున్నామని, ఈరోజు నేటి యువతకు శ్రీకాంత్, లహరి దంపతులు ఆదర్శమని, తన బర్త్డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వచ్చి రక్తదానం చేయడమే కాకుండా లహరి తన భర్త బర్త్డే సందర్భంగా తన మరణానంతరం అవయవ దానం చేస్తానని కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. నేటి సమాజంలో యువత కుటుంబ సభ్యులకు పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు, వివిధ సందర్భాల్లో వృధా ఖర్చులు చేస్తూ అనర్థాలకు దారితీసే సందర్భాలు చాలా చూస్తున్నామని, అలా కాకుండా ఈ విధంగా సమాజానికి ఉపయోగపడే చక్కటి కార్యక్రమాలు చేయాలని కోరారు. జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీకాంత్ దంపతులు చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలతో చక్కటి నిర్ణయం తీసుకున్నారని, వారు యువతకు ఆదర్శమని, అదేవిధంగా జిల్లా ప్రజలకు చైర్మన్ కృషితో 85 లక్షల విలువగల సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ జిల్లా ప్రజలకి అందుబాటులోకి తెచ్చామని, ఎవరైతే అవయవదానం చేస్తారో వారికి బాడీ ఫ్రీజర్, మహాప్రస్థానం వెహికల్ ఫ్రీగా అందజేస్తున్నామని, వీటితో పాటు తక్కువ ధరలు జనరిక్ మందులు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందిస్తున్నామని తెలుపుతూ శ్రీకాంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్లో స్వచ్ఛంద రక్తదానంతో పాటు తన భార్య అవయవదాన ప్రతిజ్ఞ పత్రం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కుమారుడు అక్షయ్, కుమార్తె హితాన్ని, సోదరి కావ్య, సామాజిక కార్యకర్త చంద్రశేఖర్, రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్ నేతి విప్లవ్ కుమార్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జీవి రాములు, టెక్నీషియన్ ప్రదీప్ రెడ్డి, సద్దాం, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు రవి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు నా జన్మదిన సందర్భంగా బ్లడ్ అండ్ ఆర్గానిక్స్ అండ్ డొనేట్ చేయడం జరిగింది. అసలు అంటే మా మిస్సెస్ సర్ప్రైజ్ చేశారు. అసలు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఇది మర్చిపోలేని రోజు రక్తదానం చేశాము. అందరూ కూడా పెళ్లి రోజులకు కానీ పుట్టినరోజులకు కానీ రక్తదానం చేయండి.
తీసుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, కానీ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ తక్కువ డొనేట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో అందరూ పెళ్లి రోజులకు కానీ పుట్టినరోజులకు కానీ బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నారు. నమస్కారం, నా పేరు తేలికుంట్ల లహరి. ఇక్కడ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ ప్లస్ ఆర్గన్ డొనేట్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ టీం అందరు చాలా 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 సపోర్ట్ చేశారు. చంద్రగారు సార్ గారు అయితే నైట్ ఇమ్మీడియట్గా చెప్పినా చాలా తొందర రెస్పాండ్ అయ్యి చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ టీం అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇలానే బ్లడ్ డొనేట్ కానీ ఆర్గన్ డొనేట్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేస్ కానీ బ్లడ్ మీకు బ్లడ్ కానీ ఆర్గన్స్ కానీ డొనేట్ చేయండి, కొంచెం సహకరించండి. ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటాడు తేలుకుంట శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఈరోజు చక్కటి నిర్ణయం వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి రెడ్ క్రాస్ భవన్లో రక్తదానంతో పాటు అవయవదానం కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రమాణపత్రం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గారికి అందించడం జరిగింది. చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే శ్రీకాంత్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. అతను చిన్న వయసు కానీ మనసు మాత్రం చాలా పెద్దదిగా చెప్పుకోవచ్చు. నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా కూడా ఈరోజు యువత ఏదో బర్త్డే అని చెప్పేసి ఎక్కడో చెడు అలవాట్లకు పాటుపడి ఇబ్బంది పడే కంటే ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలు చేసేందుకు యువత ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఎల్లవేళలా వాళ్ళకి రెడ్ క్రాస్ అందుబాటులో ఉంటుంది. ఏ టైం వచ్చినా కూడా వారికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి యువత వారి ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలను కానీ అకేషన్స్ ఏమైనా ఉంటే వారి ఇక్కడ రెడ్ క్రాస్ భవన్లో రక్తదానం ద్వారా కానీ ఇతర కార్యక్రమాలు చేసుకొని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ గత 7 సంవత్సరాల నుంచి ఎన్నో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఈ మధ్య కాలంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలు రామేంద్ర గారి యొక్క సహకారంతో ప్లేట్లెట్స్ ఎక్విప్మెంట్ దాదాపు 85 లక్షల విలువగల ప్లేట్లెట్స్ ఎక్విప్మెంట్ కూడా జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. ఈరోజు మన దగ్గర బ్లడ్డే కాకుండా ప్లేట్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బాడీ ఫీజర్ అయితేనేమి, మహాప్రస్థానం అయితేనేమి, అదేవిధంగా జనరిక్ మెడికల్ షాపు, ఆక్సిజన్ కాన్సంట్రేట్స్, వివిధ రకరకాలుగా మన దగ్గర ఒక 10 సేవా కార్యక్రమాలు జిల్లా ప్రజలకు జిల్లా రెడ్ క్రాస్ తేలుకుంట శ్రీకాంత్ అదేవిధంగా వారి మిస్సెస్ లహరి గారు కూడా రెడ్ క్రాస్ సంస్థకు వచ్చేసి వారి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం చాలా అభినందనీయం. మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో మరి వారు ఆదర్శంగా నిలబడతారని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకంజలేదు. ఎందుకంటే పుట్టినరోజు నాడు ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం, ఏదో దోస్తులందరిని పిలిచి దావతులు చేసి చిందరవందర చేసి వారి యొక్క ఆ పుట్టినరోజుకు అర్థమే మారిపోయేటట్టు ప్రవర్తిస్తూ ఉన్న సందర్భంలో శ్రీకాంత్ బర్త్డే మరి ఒక మంచి నిండు ప్రాణాన్ని నిలబెట్టేటట్టుగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అభినందనీయం. వారికి రెడ్ క్రాస్ తరఫున, ఇండియన్ రెడ్ క్రాస్ తరఫు అధ్యక్షుల వారికి జిల్లా కలెక్టర్ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి లహరి గారు కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. వారు తన మరణానంతరం తన బాడీ ఆర్గాన్స్ అన్నీ కూడా ఒక మెడికల్ కాలేజ్కి, ఎందుకంటే తన మరణానంతరం ఎలాగో ఉపయోగపడే నా శరీరము మరి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించే విధంగా ముందుకు పోవడానికి నా దేహం ఉపయోగించాల్సిందిగా వారి యొక్క ప్రమాణ పత్రాన్ని నింపి ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అందరిలో ఇవాళ అవేర్నెస్ రావాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే మనం ఈ ప్రపంచానికి వచ్చేటప్పుడు మన తల్లి రక్తాన్ని తీసుకొని బయటకు వచ్చాం. మరి ఇవాళ మన రక్తం ఇంకొక నిండు ప్రాణాన్ని నిలబెట్టే దిశగా ప్రయాణం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి 3 మాసాల వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో ఎలాంటి అపోహలకు తావులేదు. ముఖ్యంగా రక్తం ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇంకా రీజనరేట్ అవుతుంది. మన బాడీలో మంచి కొత్త రక్తం వచ్చే అవకాశం ఉంది, రక్త కణాలు పెరిగే అవకాశం ఉంది. ఏదైనా దాంట్లో జబ్బులు తెలియకుండా ఉన్నా కూడా మేము, ఎందుకంటే దాదాపు ఒక 80-90 పరీక్షలు దాన్ని చేసి బ్లడ్ డొనేషన్కు మేము తయారు చేసి ఉంచుతాం. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. మరి అందరూ కూడా దీన్ని శ్రీకాంత్ యొక్క ఆదర్శప్రాయంగా ముందుకు రావాల్సింది. ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ సమేతంగా మహాలక్ష్మి సమేత ఆది మహావిష్ణువు ఆలయాలను దర్శించుకున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు. సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ సన్ప్రీత్ సింగ్.
ప్రజలు ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్న సబ్ కలెక్టర్ నారాయణ. రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనలో సత్తా చాటిన అధ్యాపకులు రామకృష్ణ. వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన ర్యాలీలో పాల్గొని సూచించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తుగా సంక్రాంతి సంబరాలు. విద్యార్థి దశ నుండే సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలన్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ప్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం రంగవల్లులు అన్న కోటగిరి రామకృష్ణ. బి లైలయ్యను విమర్శించడం తగదన్న మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముందల విమల వెంకటేశ్వర్లు. చౌటుపల్ పట్టణాల కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థలలో ముందస్తుగా భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి. నేటి యువతకు శ్రీకాంత్, లహరి దంపతులు ఆదర్శమన్న రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.